ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్ 5th. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ find the equation of the ellipse. Find the equation of the ellipse whose focus in 1 comma minus 1 comma e is equal to 2 by 3. E is equal to 2 by 3 and the directrix is x plus y plus 2 is equal to 0. X plus y plus 2 is equal to 0. ఓకేనా? ఓకే, దీని సొల్యూషన్లో ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫోకస్ ఇచ్చేసాడు, మనకి ఎసెంట్రిసిటీ ఇచ్చేసాడు, ఈ ఎసెంట్రిసిటీ ఈ అనమాట, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ ఇచ్చేసాడు అండ్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కూడా ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ రాయడం చాలా ఈజీ కదా, అంతేనా? బై ది డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాయండి. గివెన్ ఫోకస్ s is equal to 1 comma minus 1 comma eccentricity E is equal to 2 by 3. 2 by 3 nothing but 0.6 something, అంటే లెస్ దెన్ 1. ఈ లెస్ దెన్ 1 అయితే అది దేని రిప్రజెంట్ చేస్తుంది? పిఎస్ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ. ఈ లెస్ దెన్ 1 అయితే అది ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అంతే కదా, బై ద డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్, అంతే కదా. అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, x plus y plus 2 is equal to 0. ఓకేనా? సో బై ది డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్, పిఎస్ బై పిఎం ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి? పిఎస్ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ, వేర్ ఈ లెస్ దెన్ 1. ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. పిఎస్ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ పిఎస్ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ. దిస్ ఎంప్లాయిస్ పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపిఎం. పిఎం అంటే నథింగ్ బట్ ఏంటి? ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ పి టు ది డైరెక్ట్రిక్స్, అండ్ పిఎస్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ పి అండ్ ఫోకస్ ఎస్, అంతే కదా. పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపిఎం, వేరే ఇక్కడ మనం పి అంటే ఏంటి? లెట్ పి ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ఎలిప్స్. ఎలిప్స్ మీద పాయింట్ మనం పి ఎక్స్ కామా వై అనుకుంటే, ఇప్పుడు పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎస్ నుంచి పీకి డిస్టెన్స్ కదా, ఎస్ 2 పాయింట్ ఫామ్. ఎస్ ఫోకస్ పాయింటే అండ్ పీ కూడా పాయింటే కదా. పిఎస్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? వై ప్లస్ 1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ పిఎం. పిఎం అంటే ఏంటి? పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంతేనా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? మాడ్ ఈ లైన్లో పాయింట్ పి పెట్టండి, ఇది ఎక్స్ ఇది ఎక్స్ కాబట్టి మాడ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 మాడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే ఎక్స్ కోషెంట్ ఎంత? ఇక్కడ 1 స్క్వేర్ అండ్ వై కోషెంట్ ఎంత? 1 స్క్వేర్, రైటా. పిఎం సిన్స్ కావాలంటే ఇక్కడ రాసుకోండి, ఫార్ములా రాసుకోండి. ఈ పదే చాలాసార్లు రాసాం, అయినప్పటికీ మీకు గుర్తు లేకపోతే రాసుకోండి. సిన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి x1 y1 to the line
ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుంది మాడ్ x1 ax1 by1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఈ ఫార్ములా యూజ్ చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం రాసాం. ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడమే. సింప్లిఫై ఏ విధంగా చేద్దాం. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఎంత 2/3 అండ్ మాడ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంతా 2. ఇప్పుడు ఎస్ఓబిఎస్ చేయండి. ఎస్ఓబిఎస్ మీన్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాగా. క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది 4/9. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మాడ్ పోతుంది. మాడ్ పోయి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 2. స్క్వేర్ రూట్ని హోల్ స్క్వేర్ చేస్తే 2 మిగిలింది. ఈ 2 4 ఎన్నిసార్లు 2 టైమ్స్ క్యాన్సిల్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసండి. ఓపెన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2/9 ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోయిందిగా. ఇది ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ని ఎక్స్పెండ్ చేస్తే అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే ఎంత 4 ప్లస్ 2ab అంటే 2xy ప్లస్ 4y ప్లస్ 4y ప్లస్ 4x. ఓకేనా. ఈ 9 ఇటువైపు తీసుకొచ్చేసాను. 9 ఇటువైపు తీసుకొచ్చేస్తే 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 9x స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ వై స్క్వేర్ 9y స్క్వేర్ మైనస్ 9 ఇంటూ 2x 18x ప్లస్ 9 ఇంటూ 2y 18y 1 ప్లస్ 1 అంతా 2 9 ఇంటూ 2 అంతా 18 ఈజ్ ఈక్వల్ టు 2తో దీన్ని మల్టిప్లై చేసేయండి 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 4xy ప్లస్ 8x ప్లస్ 2 4 0 8 8y 8x ప్లస్ 8y 2 4 0 8 ప్లస్ 8 4 ప్లస్ 4 4 ఓన్లీ 2 4 0 8. ఓకేనా. ఈ మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 9x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఎంత అవుతుంది 7x స్క్వేర్. అలాగే 4xy ఇటువైపు వచ్చేస్తే మైనస్ 4xy మైనస్ 4xy. అలాగే 2y స్క్వేర్ ఇటువైపు వచ్చేస్తే 7y స్క్వేర్ అండ్ మైనస్ 18x ఇది ఇటువైపు వచ్చేస్తే -8 -18 -8 26x 18y ఈ 8y ఇటువైపు వచ్చేస్తే ప్లస్ 10y 18 ఈ 8 ఇటువైపు వస్తే -8 18 - 8 ఎంత 10 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. 7x స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ 7y స్క్వేర్ మైనస్ 26x ప్లస్ 10y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఓకేనా. ఏంటది క్వశ్చన్? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది ఎలిప్స్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది ఎలిప్స్. To the ellipse 2x square plus y square is equal to 8. 2x square plus y square is equal to 8 which is parallel
parallel and perpendicular to which is parallel and perpendicular to x minus 2y minus 4 is equal to 0. X minus 2y minus 4 is equal to 0. X minus 2y minus 4 is equal to 0. Okay, find the equation of tangent to the ellipse 2x square plus y square is equal to 8 which is parallel and perpendicular to x minus y minus 4 is equal to 0. మనం ఆల్రెడీ పారాబోలాలో నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి. ఏదైనా ఒక లైన్ ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారాబోలా కదా, పారాబోలా ఏదైనా ఒక లైన్ ఇచ్చాడు, దీనికి ప్యారలల్గా అండ్ పర్పెండిక్యులర్గా, ప్యారలల్గా ఉండే ట్యాంజెంట్ ఏది, ఇది ప్యారలల్గా ఉండే ట్యాంజెంట్, అండ్ పర్పెండిక్యులర్గా ఉండే ట్యాంజెంట్ ఏది, ఇది. ఒక లైన్ ఇస్తాడు, దానికి ప్యారలల్గాను పర్పెండిక్యులర్గా ఉండేటువంటి లైన్ యొక్క ట్యాంజెంట్ యొక్క ఈక్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి టు ది పారాబోలా. మన దీని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలిప్స్లో కూడా అంతే. ఎలిప్స్లో కూడా మనం ఏం చేస్తాం, దీనికి ప్యారలల్గా పర్పెండిక్యులర్గా ఉండేటువంటి ట్యాంజెంట్స్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు ది ఎలిప్స్ ఏంటి మనకి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి. mx ప్లస్ సి అంటే mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు ది ఎలిప్స్. స్టాండర్డ్ ఎలిప్స్కి ఇది ట్యాంజెంట్కి ఫార్ములా. ఇది స్టాండర్డ్ ఎలిప్స్కి ట్యాంజెంట్ ఫార్ములా. ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ మనం యాక్చువల్లీ డిస్కస్ చేయలేదు, మనం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పారాబోలాకు సంబంధించి మనం ఏదైనా లైన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి అనేది ట్యాంజెంట్ అవ్వాలంటే మనకి ట్యాంజెన్సీ కండిషన్ అంటే c ఈజ్ ఈక్వల్ టు a బై m అవ్వాలి. దట్ మీన్స్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a బై m ఈజ్ ఈక్వల్ a బై m ఈజ్ ఎ ట్యాంజెంట్ టు ది పారాబోలా, స్టాండర్డ్ పారాబోలాకి. అదేవిధంగా ఇక్కడ ట్యాంజెన్సీ కండిషన్ ఏంటంటే c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఆ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సిలో ఈ సీని తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈజ్ ట్యాంజెంట్ టు ది మనకి స్టాండర్డ్ ఎలిప్స్కి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అవుతుంది. ఓకేనా, ఇది క్లియర్ అయితే ఆ ట్యాంజెంట్ ఈక్వేషన్ మనం యూజ్ చేసుకోవాలంటే దాంట్లో ఇప్పుడు మనకి ఏమేం కావాలి, y ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు స్టాండర్డ్ ఎలిప్స్కి ట్యాంజెంట్కి ఫార్ములా ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ సి బదులుగా ఏం రాయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దీన్నే మనం ఏమంటాం, ట్యాంజెన్సీ కండిషన్ అంటాం. సి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ని స్టాండర్డ్ ఎలిప్స్కి ట్యాంజెన్సీ కండిషన్ అని చెప్పేసి అంటాం. ఈ ట్యాంజెన్సీ కండిషన్ మన నెక్స్ట్ క్వశ్చన్లో మనం ప్రూవ్ చేద్దాం. మనం యాక్చువల్గా చెప్పలేదు కానీ ప్రూవ్ చేద్దాం. అది క్వశ్చన్లో ఉంది కాబట్టి ప్రూవ్ చేద్దాం. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, m కావాలి అండ్ ఏబీ వాల్యూస్ కావాలి. ఏబీ వాల్యూస్ మనకి ఏ విధంగా వస్తాయి, 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఉంది కదా, దాని స్టాండర్డ్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేస్తే మనకి ఏబీ వాల్యూస్ వస్తాయి. ఓకే, వెల్ అండ్ గుడ్. మరి m వాల్యూ ఏంటి, m ఏ విధంగా వస్తుంది, ఆ m అని కావాల్సిందంటే m ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ ఈక్వేషన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఈక్వేషన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసి మైనస్ ఏ బై బి ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాతో మనం దీని యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీని యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ స్లోప్ యూజ్ చేసుకొని దీనికి ప్యారలల్గా ఉండేటంటే ట్యాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది, ట్యాంజెంట్ నథింగ్ బట్ ఎ లైన్, రైట్. అంటే ఈ ఈక్వేషన్కి ఈ లైన్కి ప్యారలల్గా ఉండే లైన్కి స్లోప్ ఏమవుతుంది, దీని స్లోప్ ఎంత ఉంటుందో దాని స్లోప్ కూడా అంతే ఉంటుంది ప్యారలల్ లైన్కి. ఎందుకంటే ద స్లోప్ ఆఫ్ టూ ప్యారలల్ లైన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్, రైట్. కాబట్టి అదే స్లోప్ని మనం యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ లైన్కి ప్యారలల్గా ఉండేటువంటి ట్యాంజెంట్ యొక్క ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ పర్పెండిక్యులర్ ట్యాంజెంట్కి ఈక్వేషన్ ఏంటి, ఎలా విధంగా వస్తుంది, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి, దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలంటే అర్థం ఏంటి, దీని స్లోప్ని ఏం చేస్తాం, -1/m నెగిటివ్ ఆఫ్ 1 రెసిప్రోకల్ చేస్తే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఆ స్లోప్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ టు ది ఎలిప్స్ పర్పెండిక్యులర్ టు దిస్ గివెన్ లైన్ మనకి వస్తుందన్నమాట, రైట్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. ఓకే, సో సొల్యూషన్లో ఏం చేద్దాం, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్
ఎలిప్స్ ఏమి ఇచ్చాడు మనకి 2x² + y² = 8. దిస్ ఎంప్లాయిస్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో స్టాండర్డ్ ఫామ్లో తీసుకొని రావాలంటే ఇప్పుడు కూడా 1 ఉండాలి. 1 ఉండాలంటే ఏం చేద్దాం, 8తో డివిజన్ చేయండి. 2x² / 8 + y² / 8 = 8/8 ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకేనా, ఈ 2 దీంట్లో ఎన్నిసార్లు 4 టైమ్స్. అప్పుడు దిస్ ఇంప్లాయిస్ ఇది ఏమవుతుంది, x² / 4 + y² / 8 = 1, which is in the form of x² / a² + y² / b² = 1. ఈ స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చింది. ఈ స్టాండర్డ్ ఫామ్లోకి వస్తే ఇప్పుడు దీన్ని కంపేర్ చేయొచ్చు కదా. కంపేర్ చేస్తే అవుతుంది a² = 4 అవుతుంది, b² = 8 అవుతుంది. హియర్ a² = 4. దిస్ ఎంప్లాయిస్ a = ఎంత అవుతుంది, 2, కామా b² = ఎంత, 8. దిస్ ఎంప్లాయిస్ b = 2√2. ఏమండి, ఇప్పుడు మనకి ఏబీ వాల్యూస్ వచ్చేసినాయి. నెక్స్ట్ మనకు కావాల్సిందండి స్లోప్ m కావాలి. స్లోప్ ఏ విధంగా తీసుకొస్తాం మనం, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ x - 2y - 4 = 0. x - 2y - 4 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా, x - 2y - 4 = 0. దీని స్లోప్ ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 m1 = ఏమవుతుంది, -a/b మైనస్ a అంటే ఏంటి, ఎక్స్ కోషెంట్, మైనస్ అంటే మైనస్ a అంటే ఎంత, 1, ఎక్స్ కోషెంట్ ఇక్కడ 1 కదా, బై b అంటే y కోషెంట్ ఎంత ఇక్కడ -2, దట్ మీన్స్ 1/2. దేర్ఫోర్ ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ ది లైన్ ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. ఇప్పుడు దీనికి ప్యారలల్గా ఉండేటువంటి లైన్ అంటే ట్యాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఏమవ్వాలి, సేమ్ ప్యారలల్గా ఉండేది, స్లోప్ మారదు కాబట్టి దీంట్లో ఇప్పుడు ఫస్ట్ది స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఇక్కడ పని చేయండి. ఇక్కడే ఏం చేస్తారండి, అండ్ స్లోప్ ఆఫ్ ది లైన్ స్లోప్ ఆఫ్ ది tangent ఏంటండి, స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ ప్యారలల్ టు 1, స్లోప్ ఆఫ్ ది tangent parallel to equation 1 is ఏమవుతుంది, m1 = 1/2నే ప్యారలల్గా ఉంటుంది కాబట్టి స్లోప్ చేంజ్ అవ్వదు, m1 = 1/2 అవుతుంది. అలాగే స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ 1 ఈజ్ ఏమవుతుంది, దీన్ని m2 కింద రాసుకోండి. m2 = -1/m1 -m/, ఇది m1 = 1/2 అని రాసుకోండి, -1/m1, దట్ m2 = ఏమవుతుంది, -1/m1 ఎంత, 1/2, దట్ = 2 రెసిప్రోకల్ అయిపోతే -2, అంటే m2 = ఇదన్నమాట. ఓకేనా, m1 ఏంటి, స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ ప్యారలల్ టు దిస్ లైన్, m2 ఏంటి, స్లోప్ ఆఫ్ ది లైన్ ప్యారలల్ టు పర్పెండిక్యులర్ టు దిస్ లైన్. m1 m2లు మనకి స్లోప్లు వచ్చినాయి. ఈ స్లోప్లు మనం ఏం చేస్తాం, ప్యారలల్ ట్యాంజెంట్ కాబట్టి ఒకసారి m1 పెడతాం, ఒకసారి m2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏబీ వాల్యూస్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీన్స్ ఫస్ట్ బిట్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ parallel to equation 1 ఏమవుతుంది, y = mx ± square root of a² m² plus
బీ స్క్వేర్. ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా. ఇప్పుడు దీని ఏం చేస్తారు, y ఈక్వల్ టు m వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. m1 మనకి ప్యారలల్ ట్యాంజెంట్కి స్లోప్ ఏమనుకున్నాం, m1 ఈక్వల్ టు 1/2 కాబట్టి m బదులుగా ఏం పెట్టాలి, 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ వాల్యూ అంతా 2 కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ m స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే బీ వాల్యూ ఎంత వచ్చింది, 2√2 వచ్చింది, 2√2 హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు ఫార్ములా కూడా రాసుకోవచ్చు, సిన్స్ ఈక్వేషన్ ఆఫ్ tangent to the ellipse y is equal to mx to the ellipse x square by a square by a square plus y square by b square is equal to 1 is y is equal to mx plus or minus స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ వేసాం. ఇక్కడ ఏం చేయాలి, ప్యారలల్ ఇచ్చిన ఈక్వేషన్కి లైన్కి ప్యారలల్గా ఉండాలంటే స్లోప్ చేంజ్ అవుతుంది. ఏబీలు సేమ్ ఉంటాయి కానీ స్లోప్ మాత్రం చేంజ్ అవుతుంది. మన స్లోప్ ప్యారలల్ లైన్కి స్లోప్ ఏం ఫైండ్ అవుట్ చేసాం, m ఈక్వల్ టు 1/2 కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం దీంట్లో, రైటా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ దీంట్లో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4, ఇది 2 స్క్వేర్ 4 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. అండ్ 2√2 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 8 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 9. దట్ మీన్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ 2ని ఎల్సిఎం చేసేయండి, లేదంటే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ y ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 8 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత 3 అంతేనా. ఇప్పుడు 2 ఎల్సిఎం చేయండి, 2 ఎల్సిఎం చేస్తే 2y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 6. దిస్ ఎంప్లాయిస్ దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఎక్స్ మైనస్ 2y ప్లస్ ఆర్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ప్యారలల్ టు ది గివెన్ లైన్ అనమాట. అర్థమైందా. ఇక్కడ మనకి 2 ఆన్సర్స్ ఉన్నాయి, 2. ఒకటి ఏంటి, ఒకటి వచ్చేసి ఎక్స్ మైనస్ 2y ఒకసారి ప్లస్ తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 0, ఇది టాంజెంట్ 1. ఇంకోటి ఏమొచ్చింది మనకి ఎక్స్ మైనస్ 2y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుంటే 2 టాంజెంట్స్ వస్తాయి. మరి 2 టాంజెంట్స్ ఎందుకు వచ్చినాయి మనకి, 2 టాంజెంట్స్ ఎందుకు వచ్చాయి అంటే ఎలిప్స్కి ఇలా ఎలిప్స్ ఉందనుకున్నాం, ఇలా ఎలిప్స్ ఉంది, ఏదో ఒక లైన్ ఇచ్చాడు, ఈ లైన్కి ప్యారలల్గా ఉండేటువంటి ట్యాంజెంట్ ఇదొకటి వస్తుంది, అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ వస్తుంది కదా, ఇది 3 ప్యారలల్. ఓన్లీ 2 టాంజెంట్స్ ప్యారలల్ టు దిస్ లైన్ విల్ ఎగ్జిస్ట్, అంతేనా. అంటే మన ఇచ్చిన ఎలిప్స్కి మనకి 2 టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, దీనికి ప్యారలల్గా ఉండేటువంటి లైన్ ఎలాగన్నా తీసుకోండి, ఎలిప్స్కి మాత్రం 2 టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఖచ్చితంగా అవుతాయి. ఎందుకని, బై దిస్ ఎక్స్ప్లెనేషన్ you can easily understand what I would like to explain, right. సో ఈ ప్యారలల్ ఉంది, ఈ లైన్ ఉంది, ఈ ప్యారలల్కి ఇదొక ప్యారలల్ లైన్, ఇదొక ప్యారలల్ లైన్, ఈ 2 కూడా ఈ ఎలిప్స్కి ట్యాంజెంట్స్ అవుతాయి, ఈ లైన్కి ప్యారలల్గా ఉంటాయి. అదేవిధంగా మరి పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ కూడా 2 ఎగ్జిస్ట్ అవ్వాలిగా, అవుతాయి కూడా. పర్పెండిక్యులర్ ఇలా తీసుకుంటే ఇది పర్పెండిక్యులర్, మరి ఇటువైపు కూడా ఒక పర్పెండిక్యులర్ ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ కూడా మనకి 2 వస్తాయి, ఓకేనా. అందుకని 2 ఈక్వేషన్స్ వచ్చినాయి అనమాట, ఆన్సర్స్లో 2 వచ్చినాయి మనకి, ఓకేనా. ఇది ప్యారలల్ ట్యాంజెంట్ యొక్క ఈక్వేషన్. మరి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, సెకండ్ పాయింట్, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ 1. ఇచ్చిన ఈక్వేషన్ 1 అంటే లైన్, ఈక్వేషన్ ఇచ్చిన లైన్ ఏంటి మనకి ఎక్స్ మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సేమ్ ఫార్ములా, ట్యాంజెంట్ ఫార్ములా రాయండి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్
బీ స్క్వేర్. ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్కి ఫార్ములా. ఇప్పుడు మనకి దీంట్లో దేన్ని చేంజ్ చేయాలి? ఏబీలు రెండు చేంజ్ అవ్వవు, ఓన్లీ స్లోప్ మాత్రమే చేంజ్ అవుతుంది. కాబట్టి స్లోప్ మనకి పర్పెండిక్యులర్ లైన్కి స్లోప్ ఎంత వచ్చింది మనకి? -2. కాబట్టి -2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, ఎం స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఎంత? 2√2 హోల్ స్క్వేర్. ఇది అంటే y ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఎక్స్ -2x ప్లస్ ఆర్ మైనస్ ఇది 2 స్క్వేర్ అంటే 4, -2 హోల్ స్క్వేర్ అంటే 4, 4 4 జర్ 16, 16 2√2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 8 అంతేనా? 16 ప్లస్ 8 ఎంత? 24. 16 ఇంటూ 8 64, 16 ప్లస్ 8, 16 ప్లస్ 8 18 కాదు. సో 16 ప్లస్ 8 ఎంత? 24, నాట్ ఇంటూ, ఇక్కడ ప్లస్ కదా ఉంది. 16 ప్లస్ 8 ఎంత? 24. y ఈజ్ ఈక్వల్ టు -2x ప్లస్ ఆర్ మైనస్ 24 మనం అలా రాయొచ్చు, మనం 2√6 కింద రాయొచ్చు, అంతే కదా. దీన్ని 24 ఎలా రాయొచ్చు? 4 6 జర్ 24 కింద రాయొచ్చు. 4 ఇంటూ 6, 4ని 2 స్క్వేర్ కింద రాస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 బయటకు వచ్చేస్తుంది, 2√6 కింద రాయొచ్చు. దీంట్లో కూడా మనకి ఎన్ని ట్యాంజెంట్స్ ఉన్నాయి? ఇది రిక్వైర్డ్. ఒకసారి ఇది అన్నిటిని ఇటువైపు తీసుకొచ్చేస్తే 2x ప్లస్ y ప్లస్ ఆర్ మైనస్ 2√6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్. దీంట్లో కూడా రెండు ట్యాంజెంట్స్ ఉన్నాయి. ఏంటవి? 2x ప్లస్ y ప్లస్ 2√6. ఇది ట్యాంజెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ట్యాంజెంట్ 1. అలా ట్యాంజెంట్ 2 అవుతుంది. నెక్స్ట్ మైనస్ తీసుకోండి, 2x ప్లస్ y మైనస్ 2√6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ట్యాంజెంట్ 2. ఈ విధంగా పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ కూడా మనకి రెండు వస్తాయి. ఓకేనా? దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్స్ ఫర్ parallel tangents and perpendicular tangents, right? Okay, ఇది క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది ఏమంటాడు? ఇఫ్ ద లైన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, ఇఫ్ the line y is equal to mx plus c touches the ellipse, x square by a square plus y square by b square is equal to 1, then prove that c square is equal to a square m square plus b square, a greater than b. a greater than b అంటే దట్ ఏంటి? స్టాండర్డ్ ఎలిప్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పాను కదా ట్యాంజెన్సీ కండిషన్ అని చెప్పేసాను. ఇదే ట్యాంజెన్సీ కండిషన్ అంటే c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. c ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, అంతేనా? దీనే ట్యాంజెన్సీ కండిషన్ అంటారు. ట్యాంజెన్సీ కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, ఈ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనేది ఏంటి? ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఈ ఎలిప్స్కి టచ్ చేయాలి. టచ్ చేయడం అంటే అర్థం ఏంటి? ట్యాంజెంట్ అవ్వాలి. ట్యాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ఇది, ఈ కండిషన్ ఒబే చేయాలి అని చెప్పేసి అని ప్రూవ్ చేయమంటున్నాడు. అదే ట్యాంజెన్సీ కండిషన్, రైటా? సో ఈ విధంగా మనం ప్రూవ్ చేద్దాం. చూడండి సొల్యూషన్లో మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్కి మనం పారాబోలా కానివ్వండి, ఎలిప్స్ కానివ్వండి, హైపర్బోలా కానివ్వండి, దేనికైనా సరే 3 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం రాయొచ్చు ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్కి. ఏ విధంగా ఆల్రెడీ పారాబోలాలో కూడా నేను చెప్పాను. నేను ఏ విధంగా రాయొచ్చు? ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లోప్ అంటే ఎంఎల్లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎల్లో ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ రాయొచ్చు. అలాగే పారామెట్రిక్ పాయింట్లో కూడా మనం ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ రాయొచ్చు. అలాగే x1 y1 పాయింట్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా తీసుకొని x1 y1 అట్ x1 y1 కూడా మనం ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ రాయొచ్చు. 3 టైప్స్లో రాయొచ్చు మనం.
అలాగే ఎలిప్స్లో కూడా సేమ్ అంతే. ఇది ఎందుకు చెప్తున్నానంటే చూడండి అర్థమవుతుంది. ఇప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ సి టచెస్ దిస్ ఎలిప్స్ అంటే లెట్ y ఈక్వల్ టు mx ప్లస్ సి be a tangent to the ellipse. X square by a square plus y square by b square is equal to 1. ఈ ఎలిప్స్కి ఇది ట్యాంజెంట్ అయితే దిస్ ఎంప్లాయిస్ ఇటువైపు తీసుకొచ్చేసండి y మైనస్ mx మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది. ఇది ఒక ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు దిస్ పర్టికులర్ ఎలిప్స్. అండ్ లెట్ px1 కామా y1 బి ఎనీ పాయింట్ అనుకంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకోండి. బి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ then equation of tangent at P is xx1 by s1 is equal to 0. మనం పారాబోలాకు కూడా s1 is equal to అని రాస్తాం. x1 is equal to 0 అంటే అర్థం ఏంటి? s1 is equal to 0 అంటే x స్క్వేర్ దగ్గర మనం ఏం రిప్లేస్ చేయాలి? xx1 రిప్లేస్ చేయాలి. y స్క్వేర్ దగ్గర ఏం రిప్లేస్ చేయాలి? yy1 రిప్లేస్ చేసాం. అలాగే సర్కిల్లో కూడా ట్యాంజెంట్ ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఇది సర్కిల్ s1 is equal to 0. x స్క్వేర్ ఇంటూ xx1 y స్క్వేర్ ఇంటూ yy1 అని రాస్తాం, రిప్లేస్ చేస్తాం. x ఉంటే x ప్లస్ x1 బై 2తో రిప్లేస్ చేస్తాం. అర్థమైందా? అక్కడ రాసిన కదా. సేమ్ అలాగే ఈ x1 y1 పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ కావాలంటే s1 ఈజ్ ఈక్వల్ టు ట్యాంజెంట్ s1 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి రాయాలి. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనం రాని చెప్తాం ఎలిప్స్కి ట్యాంజెంట్ రాస్తున్నాం కాబట్టి x స్క్వేర్ బదులుగా ఎక్కడ పెడతాం? ఏం రిప్లేస్ చేయాలి? xx1 బై a స్క్వేర్ ప్లస్ yy1 బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ 1 2 రెండు కూడా ఏంటివి? ట్యాంజెంట్, సేమ్ లైనే. ఎలిప్స్ ఉంది, ఇది px1 కామా y1. ఇదే పాయింట్ దగ్గర మనం ట్యాంజెంట్ ఈక్వేషన్ రాసాం, 2 టైప్స్లో రాసాం. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లోపుల్లో, ఇది అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ x1 y1 దగ్గర. ఈ రెండు కూడా సేమ్ ఈ లైన్ యొక్క ఈక్వేషన్సే. అంటే both the equations are represents the same line. Tangent line nothing but it's a line, it's a straight line kada. So both equations are represents the same line. That means both equations that are 1 and 2 are represent the same tangent. అప్పుడు ఏం చేయొచ్చని చెప్పాను, చాలా క్వశ్చన్స్లో మనం చేసాం. దెన్ వీ కెన్ కంపేర్ ది క్వశ్చన్స్ ఇన్ బోత్ ది ఈక్వేషన్స్ 1 and 2, రైట్? సో what we can say is equation 1 and 2 are represent the same line, that is tangent. సేమ్ లైన్నే రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి దెన్ వీ కెన్ కంపేర్ కోషెంట్స్. then we can compare coefficients in both the equations, 1 and 2. ఈ రెండు ఈక్వేషన్స్లోని కోషెంట్స్ని మనం కంపేర్ చేయొచ్చు. ఏ విధంగా కంపేర్ చేస్తాం మనం? ఏ విధంగా అంటే ఎక్స్ కోషెంట్ ఇక్కడ x1 బై a స్క్వేర్, ఇక్కడ కూడా ఏం చేస్తారంటే దీన్ని -1 ఇలా తీసుకొచ్చేసి ఈజ్ ఈక్వల్ టు 0 చేసేయండి. ఎందుకంటే కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్స్ కోషెంట్ ఇక్కడ ఎంత? x1 బై a స్క్వేర్ బై ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఎంత? -m ఈజ్ ఈక్వల్ టు y కోషెంట్ y1 బై b స్క్వేర్, y1 బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y కోషెంట్ ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ ఎంత? -1 బై
ఇక్కడ కాన్స్టెంట్ ఎంత మైనస్ సి. ఈ విధంగా మనం కంపేర్ చేయొచ్చు. కంపేర్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, x1 y1 మనం వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ పాయింట్ ఆఫ్ వీ హ్యావ్ టు ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ x1 y1, రైటా. సో ఆ x1 y1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండు తీసుకోండి, తర్వాత ఈ రెండు తీసుకోండి. ఇప్పుడు ఇదేమవుతుంది, x1 బై ఈ ఏ స్క్వేర్ కిందకు వచ్చేస్తే మైనస్ ఏ స్క్వేర్ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/c. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 1/c మిగులుతుంది. దిస్ ఎంప్లాయిస్ ఏమవుతుంది, మైనస్ ఎం స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చేసండి. x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి. ఓకేనా, ఇది x1 పాయింట్ వచ్చేసింది. తర్వాత ఈ రెండు తీసుకోండి, y1 బై బీ స్క్వేర్ బై 1 అంటే y1 బై బీ స్క్వేర్ అవుతుంది. y1 బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 1/c మిగులుతుంది, 1/c. దిస్ ఎంప్లాయిస్ y1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బీ స్క్వేర్ బై సి. సో x1 y1 వచ్చేసింది. x1 y1 నథింగ్ బట్ ఏంటి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దేర్ ఫోర్ p x1 y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి బీ స్క్వేర్ బై సి. దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈ పాయింట్ నుంచి ట్యాంజెంట్ పాస్ అవుతుంది, లేదంటే పాయింట్ పి లైజ్ ఆన్, ఏమి రాయొచ్చు, పాయింట్ పి లైజ్ ఆన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 మీద ఈ పాయింట్ ఉంది కదా, అంటే ఈ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అంటే y1 మైనస్ mx1 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x1 y1 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. y1 అంటే అంత బీ స్క్వేర్ బై సి మైనస్ ఎం ఇంటూ x1 వాల్యూ అంతా మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి రిక్వైర్డ్ కండిషన్ మనకి వస్తుందన్నమాట. ఓకేనా, ఇది కొంచెం ప్రొసీజర్ క్వశ్చన్, ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఐపీఈ. ఓకేనా, సో బీ స్క్వేర్ బై సి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్, ఎం ఇంటూ ఎం స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ బై సి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సి ఎల్సిఎం చేసేయండి. సి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ సి ఇంటూ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సిని ఇటువైపు తీసుకొస్తే 0 అయిపోతుంది. సి ఇంటూ 0 0 కాబట్టి 0. ఈ సి స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చేస్తే ముందు రాయండి, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్లో రాస్తున్నా ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, అదే మనం ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేసాం. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 8 ఏమిచ్చాడు మనకి, ఇఫ్ P ఈజ్ ఏ పాయింట్ ఆన్ ది ఎలిప్స్, if P is a point on ellipse, point on the ellipse, x square by a square plus y square by b square is equal to 1. If P is a point on the ellipse, x square by a square plus y square by b square is equal to 1, whose foci s and s dash. అండ్ దీన్ని చెప్పి బిఫోర్, దీంట్లో 7th క్లాస్లో సెకండ్ మెథడ్ కూడా ఉంది. ఓకే, ఇది తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. హూజ్ ఫోకై ఎస్ అండ్ ఎస్ డాష్, ఎస్ అండ్ ఎస్ డాష్, దెన్ షో దట్ SP plus S dash P, SP plus S dash P is equal to 2A.
కాన్స్టెంట్. ఓకేనా, ఇది కూడా నేను ఇంట్రడక్షన్లో నేను డిస్కస్ చేశాను దీని గురించి. ఏంటి, ఎలిప్స్కి ఇంకొక డెఫినేషన్ చెప్పాను. ఎలిప్స్ అంటే నథింగ్ బట్ ఏంటి, ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఫర్ విచ్ ద సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ది టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. దట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 2a అని చెప్పేసి కూడా చెప్పాను నేను. అర్థమవుతుందా? అదే ఇక్కడ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లో వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, అదే ఈ క్వశ్చన్ అనమాట. ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి అంటే పి అనేది పాయింట్ అండ్ లోకస్, ఎస్ డాష్ ఏంటి ఫోకై, పి నుంచి ఎస్కి డిస్టెన్సు ప్లస్ పి నుంచి ఎస్ డాష్కి డిస్టెన్సు. సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఈజ్ ఆల్వేస్ ఏ కాన్స్టెంట్ అండ్ దట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 2a అని చెప్పేసి నేను ఫస్ట్లో చెప్పాను. ఫస్ట్ ఈ వీడియోలో నేను చెప్పాను, ఎలిప్స్ మన ఇంట్రడక్షన్లో చెప్పాను. అదవుతుందా? అదే ఇక్కడ ప్రూవ్ చేయమంటున్నాడు అంతే. దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేద్దాం, ఒక ఎలిప్స్ని డ్రా చేద్దాం. స్టాండర్డ్ ఎలిప్సే. ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, అండ్ ఇది ఎస్ ఫోకస్, ఇది ఒక ఫోకస్ ఎస్ డాష్. ఓకేనా, ఇది ఒక డైరెక్ట్రిక్స్, ఇది ఒక డైరెక్ట్రిక్స్. ఓకేనా, ఇక్కడ పాయింట్ పి అనేది ఒక లోకస్ పాయింట్ తీసుకోండి. పాయింట్ ఎక్స్ కామా వై పాయింట్ తీసుకుంటే ఆ తర్వాత దీన్ని ఏం చేస్తారండి, యాడ్ చేయండి. ఈ రెండింటిని కలిపండి. పిఎస్ని కలపండి, పిఎస్ డాష్ని కలపండి. అలాగే జెడ్ని కలపండి, ఇది పర్పెండిక్యులర్. అండ్ ఇది ఎం డాష్, ఇది ఎం అనుకోండి, జెడ్ డాష్. జెడ్ డాష్కి మైనస్ ఏ బై ఈ కోఆర్డినేట్స్ అంటే పుట్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ 0. ఇది ఏ బై ఈ కామా 0. ఇదేంటిది ఏఈ కామా 0. ఇదేంటిది మైనస్ ఏఈ కామా 0. ఇది సెంటర్ 0 కామా 0, సెంటర్ 0 కామా 0. ఇది పిఎక్స్ కామా వై పర్పెండిక్యులర్. ఈ విధంగా మనం కలిపిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని మనం రైటింగ్లో రాయండి. ఏ విధంగా రైటింగ్లో రాస్తాం, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమిచ్చాడు మనకి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలిప్స్ ఈక్వేషన్. ఓకేనా, అండ్ ఇప్పుడు రాయండి, లెట్ ఎస్ కామా ఎస్ డాష్ బీది ఫోకై అండ్ జెడ్ ఎం కామా జెడ్ డాష్ ఎం డాష్ బీది కరస్పాండింగ్ డైరెక్ట్రిసెస్, బీది కరస్పాండింగ్ డైరెక్ట్రిసెస్. కరస్పాండింగ్ డైరెక్ట్రిక్సెస్ అంటే ఏంటి, ఈ ఫోకస్కి కరస్పాండింగ్ డైరెక్ట్రిక్స్ ఏంటి, జెడ్ఎం ఇది కరస్పాండింగ్. ఎస్ డాష్ ఫోకస్కి కరస్పాండింగ్ డైరెక్ట్రిక్స్ ఏది, జెడ్ డాష్ ఎం డాష్. అంతేగాని ఈ ఎస్ డాష్కి జెడ్ఎంని, ఈ ఎస్కి జెడ్ డాష్ ఎం డాష్ని మనం తీసుకోలేము. వీ కెనాట్ టేక్ బోత్ యాజ్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. కరస్పాండింగ్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ అంటే ఎస్ జెడ్ఎం, ఎస్ డాష్ అండ్ జెడ్ డాష్ ఎం డాష్. అంతేగాని ఒకదానికొకటి రివర్స్ చేయకూడదు. రివర్స్ చేస్తే మనకి అసలు ఎలిప్సే ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అందుకని ఇది రాసాం, లెట్ ఎస్ డాష్ బి ది ఫోకై, జెడ్ఎం జెడ్ డాష్ ఎం డాష్ బి ది కరస్పాండింగ్ డైరెక్ట్రిసెస్. తర్వాత ఏం చేసాం, జాయిన్ ఎస్పి కామా ఎస్ డాష్ పి
తర్వాత ఎంఎం డాష్. ఎంఎం డాష్ ఏంటి? ఎంఎం డాష్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్ట్రిసెస్. పర్పెండిక్యులర్ ఉంటుంది కదా డైరెక్ట్రిసెస్కి. టూ డైరెక్ట్రిసెస్ పర్పెండిక్యులర్ టు ది టూ డైరెక్ట్రిసెస్ కూడా ఎంఎం డాష్ ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎందుకని పీ పాయింట్ నుంచి మనం లైన్ కట్టి డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి ఇది మొత్తం ఎంఎం డాష్ లైన్ సెగ్మెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది టూ డైరెక్ట్రిసెస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు విషయం స్టార్ట్ అవుతుంది. ఇదంతా కన్స్ట్రక్షన్. నౌ ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ. అంతే కదా? బై ది డెఫినేషన్ ఆఫ్ కోనిక్ డెఫినేషన్ ప్రకారం ఫోకస్ నుంచి పీకి డిస్టెన్స్, ద రేషియో ఆఫ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ టు ది ఫిక్స్డ్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ ఈ. అంతే కదా? అంటే పిఎస్ బై పిఎం ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి? ఈ అవ్వాలి. దిస్ ఇంప్లాయిస్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఈపిఎం. ఓకేనా? అదేవిధంగా ఎస్ డాష్ పి బై పిఎం డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆల్సో. ఇది కూడా సేమే కదా? ఇది కూడా సేమ్ అంతే కదా? ఫోకాయ్ నుంచి ఈ కరస్పాండింగ్ డైరెక్ట్రిక్స్కి, పి నుంచి ఈ ఫోకస్కి అండ్ కరస్పాండింగ్ డైరెక్ట్రిక్స్కి రేషియో అది కూడా కంపల్సరీ ఏమవ్వాలి? ఎసెంట్రిసిటీకే ఈక్వల్ అవ్వాలి డెఫినెట్గాను. అంతేనా? సో ఎస్పీ బై పిఎం డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ. దిస్ ఎంప్లాయిస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు ఈ పిఎం డాష్. ఇప్పుడు ఏం చేస్తారు? మనకి ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఎంత వచ్చింది మనకి? ఈ టైమ్స్ ఆఫ్ పిఎం ప్లస్ ఎస్ డాష్ పి ఎంత వచ్చింది మనకి? ఈ టైమ్స్ ఆఫ్ పిఎం డాష్. పిఎం డాష్ ఈ రెండిట్లో ఈ కామన్ తీయండి. కామన్ తీస్తే పిఎం ప్లస్ పిఎం డాష్ ఏంటిది? ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ ప్లస్. బట్ పిఎం ప్లస్ పి డాష్ ఎంత? పిఎం ప్లస్ పి డాష్ ఎంత? జెడ్ డాష్. ఏ విధంగా? పిఎం ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అండ్ పిఎం డాష్. పిఎం ప్లస్ పిఎం డాష్ మొత్తం ఈ లైన్ సెగ్మెంట్ కదా? ఈ లైన్ సెగ్మెంట్ నథింగ్ బట్ ఏంటి? ఎంఎం డాషే కదా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ బై ఈ కదా? పాయింట్ వైజ్ నెగిటివ్ ఉన్న లెంత్ వైజ్ ఏంటిది? ఏ బై ఈనే పాజిటివే. లెంత్ అండ్ డిస్టెన్సెస్ సార్ కెనాట్ బి నెగిటివ్ కదా? అంతేనా? సో ఇది పాయింట్ వైజ్ నెగిటివ్గా మనం రాసినప్పటికీ లెంత్ పరంగా ఇది ఏ బై ఈనే పాజిటివ్ అవుతుంది. ఇది కూడా పాజిటివే, ఏ బై ఈ. ఇది ఆల్వేస్ పాజిటివ్, నో ప్రాబ్లం. పాజిటివ్ ఎక్సెస్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆల్వేస్ పాజిటివ్. ఓకేనా? ఇది నెగిటివ్ సైడ్ ఉన్నప్పటికీ లెంత్ వైజ్ ఇది పాజిటివ్ అవుతుంది. సో ఏ బై ఈ ప్లస్ ఏ బై ఈ 2a బై ఈ అవుతుంది. ఓకేనా? సో దీన్ని పిఎం ప్లస్ పిఎం డాష్ నథింగ్ బట్ ఎంత అవుతుంది? జెడ్ డాష్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది? ఎంఎం డాష్ కూడా అంతే కదా? దట్ మీన్స్ జెడ్ డాష్. జెడ్ డాష్ నథింగ్ బట్ ఏంటి? డిస్టెన్స్ మొత్తం ఏ బై ఈ ప్లస్ ఏ బై ఈ నథింగ్ బట్ 2a బై ఈ. అంటే అదే ఇక్కడ రాస్తున్నాను చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ పిఎం ప్లస్ పిఎం డాష్ ఎంత అవుతుంది? జెడ్ డాష్. జెడ్ డాష్ నథింగ్ బట్ ఎంత? ఇప్పుడే చెప్పానుగా 2a బై ఈ. దట్ మీన్స్ ఈ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది? 2a. దేర్ ఫోర్ ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు 2a. దిస్ ఈజ్ ద result we have to prove, right? So hence proved sp plus s dash p is equal to 2a, that is constant. ఇదేంటి? నథింగ్ బట్ కాన్స్టెంటేగా. 2a నథింగ్ బట్ 200 కాన్స్టెంట్. ఏ నథింగ్ బట్ ఏంటి? లెంత్ అది. దిస్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ కాబట్టి 2a ఈజ్ ఏ కాన్స్టెంట్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 8. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 8. 8ఏనా? ఎస్, క్వశ్చన్ నెంబర్ 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9.
క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఏంటది? షో దట్ ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ టాంజెంట్స్. షో దట్ ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ show that the points of intersection of the perpendicular tangents to the ellipse lies on the circle, director circle, lies on the circle. then director circle anta director circle మన సర్కిల్స్ లో కూడా డైరెక్టర్ సర్కిల్ వస్తుంది. డైరెక్టర్ సర్కిల్కి రేడియస్ ఎంత అవుతుంది? √2a రేడియస్ అవుతుంది. అలాగే డైరెక్టర్ సర్కిల్ అంటే రేడియస్ ఎంత అవ్వాలి? √2a అవ్వాలి. x² + y² √2a. సెంటర్ 0 0 ఇవ్వాలి. అర్థమైందా? సెంటర్ 0 0 అవ్వాలి. రేడియస్ ఎంత అవ్వాలి? √2a. అయితే దాన్ని డైరెక్టర్ సర్కిల్కి ఈక్వేషన్ అది. ఓకేనా? సో మనకి ఫైనల్గా ఆన్సర్ ఏం రావాలి? x² + y² √2a², లేదంటే √2a² 2a² రావాలి. x² + y² 2a² రావాలి ఆన్సర్లో. Show that the points of intersection of the perpendicular tangent to the ellipse lies on the circle. డైరెక్టర్ సర్కిల్ మీద అది ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. సొల్యూషన్: లెట్ px1y1 be a point in the locus, be a point on the locus, then equation of tangent passes through then tangent then the point P lies on the tangent, tangent మీద ఉంటుంది కాబట్టి tangent అనేది y = mx ± √a² m² + b². ఈ tangent మీద ఉంటుంది కాబట్టి దిస్ ఎంప్లాయిస్ ఈ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. y1 = mx1 mx1 ± √a² m² + b². ఓకేనా? దీన్ని సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే y ఈ mx1 ఇటువైపు తీసుకొచ్చేసండి. y1 - mx1 = ± √a² m² + b². స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసామనుకోండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది? y1 - mx1 2 = ఇంతేనా? SOBS చేయండి. SOBS చేస్తే ప్లస్ మనకి క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి
ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మిగులుతుంది. దీన్ని ఓపెన్ చేస్తే y1 స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ 2m x1 y1 ఇవన్నిటిని ఇటువే తీసుకొచ్చేస్తే ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది నథింగ్ బట్ ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎంఎల్లో ఉంది చూడండి. ఎంఎల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఎక్కడ ఎం స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎం స్క్వేర్ ఉంది కదా. ఈ ఎం స్క్వేర్లో ఇక్కడ ఎం స్క్వేర్ కామన్ తీసేస్తే x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ 2x1 y1 ఇంటూ ఎం తర్వాత y1 స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంతే ప్లస్ y1 స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ అంటే ఏఎం స్క్వేర్ ప్లస్ బిఎం ప్లస్ సి. ఇది మొత్తం ఏ అనుకుంటే, ఇది మొత్తం బి అనుకుంటే, ఇది మొత్తాన్ని బి అనుకుంటే, ఇది సి అనుకుంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. ఇది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎంఎల్లో ఉంది. అంటే దట్ మీన్స్ ఏంటి, దీనికి రూట్స్ అనమాట m1 m2 ఆర్ ది రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కాబట్టి ఇక్కడ రాసుకోండి, ఇఫ్ m1 m2 ఆర్ ది స్లోప్స్ ఆఫ్ ది, ఇఫ్ m1 m2 ఆర్ ది స్లోప్స్ ఆఫ్ ది tangents drawn from P to the ellipse then m1 m2 are the roots of the equation. అప్పుడు m1 m2 ఏమవుతుంది, ఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎల్లో ఉంది కాబట్టి దీని గురించి మనం ఆల్రెడీ చెప్పాం కదా. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఏమవుతాయి, x1 x2 ఆర్ ది రూట్స్. దీంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎల్లో ఉంది. దట్ మీన్స్ ఏంటి, m1 m2 ఆర్ ది రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంతేనా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. దేర్ ఫోర్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది, m1 ప్లస్ m2. m1 ప్లస్ m2కు సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి, మైనస్ బి బై ఏ. అంతేనా, ఇక్కడ మైనస్ బి అంటే ఇక్కడ ఎంత, మైనస్ 2m కోషెంట్ మైనస్ 2x1 y1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2x1 y1 ఎంత అవుతుంది, ప్లస్ 2x1 y1 బై ఏ అంటే m స్క్వేర్ కోషెంట్ ఇక్కడ అంటే x1 స్క్వేర్ బై మైనస్ ఏ స్క్వేర్. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇక్కడ సి అంటే ఇది మొత్తం సి. ఇది మీరు రాసుకోక్కర్లేదు, నేను మీకు అర్థం కావడం కోసం రాసినది. సి అంటే ఇది అంటే y1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ అంటే ఎంత, x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. అర్థమవుతుందా. ఇప్పుడు ఏదైనా ఎలిప్స్ నుంచి ఫ్రమ్ ఎలిప్స్ ఉంది, పాయింట్ నుంచి మనకి 2 టాంజెంట్స్ డ్రా చేసి ఉంటుంది. పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయగలం మనం. ఇలా డ్రా చేస్తే ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అయితే కదా, పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అని ఇచ్చాడు మనకు క్వశ్చన్లో. ఏమి ఇచ్చాడు మనకి, సో దట్ ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ది ఎలిప్స్ లైజ్ ఆన్. రెండు పర్పెండిక్యులర్ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది పర్పెండిక్యులర్ అయితే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది. అలాగే ఇంకో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం పర్పెండిక్యులర్ టాంజెంట్స్ డ్రా చేసాం అనుకోండి, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది పర్పెండిక్యులర్ అయితే ఈ పాయింట్ ఇక్కడ, ఈ పాయింట్ ఇక్కడ.
అలాగే ఇంకోటి తీసుకుంటే ఇక్కడ రావచ్చు, ఇంకోటి తీసుకుంటే ఇక్కడ రావచ్చు, ఇంకోటి తీసుకుంటే ఇక్కడ, ఇలా పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ని మనం డ్రా చేస్తే ఇది దీని లోకస్ ఒక సర్కిల్ అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. ఈ సర్కిల్ నథింగ్ బట్ ఏంటనమాట, డైరెక్టర్ సర్కిల్ అని ప్రూవ్ చేయమన్నాడు. దీని యొక్క ఈక్వేషన్ మనం ప్రూవ్ చేయాలి. అర్థమైందా? ఈ రెండు పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ కాబట్టి దీని యొక్క స్లోప్స్ ఏమవ్వాలి, ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఇజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఆఫ్ ఏ టూ పర్పెండిక్యులర్ లైన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు -1. అంటే m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 అవ్వాలి. అర్థమైందా? సో దేర్ ఫోర్ ద tangents are perpendicular to each other. ఇది మన క్వశ్చన్లో ఇచ్చిందే, రెండు కూడా పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ అన్నాడు కాబట్టి ద ట్యాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. దెన్ ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఏమవ్వాలి, m1 × m2 ఈజ్ ఈక్వల్ టు -1 అవ్వాలి. ఇక్కడ m1 m2 ఈజ్ ఈక్వల్ టు y1² / b² / y1² - b² / x1² - a². m1 m2 ఈజ్ ఈక్వల్ ఇక్కడ -1 అంటే ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్, అంటే ఈ రెండు ఈక్వల్ అనే కదా అర్థం. దట్ మీన్స్ y1² - b² / x1² - a² ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఇంప్లైస్ y1² - b² ఈజ్ ఈక్వల్ టు -x1² - a². అంటే y1² - b² ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఇంప్లైస్ ఈజ్ ఈక్వల్ టు -x1² + a². ఓకేనా? ఈ x1² ఇటువైపు తీసుకొచ్చేస్తే x1² + y1² ఈజ్ ఈక్వల్ టు a² + b². ఇక్కడ x1 y1 పాయింట్ ఈ ఈక్వేషన్ మీద ఉంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మీద x1 y1 పాయింట్ ఉంది అంటే లోకస్ ఆఫ్ దిస్ పాయింట్ కదా. అంటే ఇది ఏమంతనమాట, x1 ప్లేస్లో x, y1 ప్లేస్లో yని రిప్లేస్ చేసేయండి. ఇది x² + y² ఈజ్ ఈక్వల్ టు a² + b². అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, x² + y² ఈజ్ ఈక్వల్ టు 2a². దిస్ ఈజ్ నథింగ్ బట్ సిన్స్ a ఈజ్ ఈక్వల్ టు b, ఇదేంటి డైరెక్టర్ సర్కిల్. ఇక్కడ a² + b² వచ్చింది కదా, మరి 2a² ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సిన్స్ a ఈజ్ ఈక్వల్ టు b, a ఈజ్ ఈక్వల్ టు b ఎందుకని, a ఈజ్ ఈక్వల్ టు b అయిందనుకోండి, ఇది a² అవుతుంది, a² + a² 2a² అవుతుంది. ఎందుకు అవుతుందంటే a ఈజ్ ఈక్వల్ టు b ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ఎలిప్సే కదా, స్టాండర్డ్ ఎలిప్స్. ఇప్పుడు మనకు ఒక సర్కిల్ ఏ విధంగా వచ్చింది, ఈ విధంగా వచ్చింది సర్కిల్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఇది వర్టెక్స్ కదా, a, 0 కదా ఇది. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అనమాట, a. అంటే రేడియస్ ఎంత అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏంటంటే కరస్పాండింగ్ సర్కిల్ యొక్క రేడియస్ అంతా a. అంతేనా? ఇది మనకి ఎలిప్స్కి సంబంధించి, ఇది a, అలాగే ఎలిప్స్కి సంబంధించి ఇది b. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ a రేడియస్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇది డిస్టెన్స్ ఏమవ్వాలి, aనే అవ్వాలి విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. అంతేనా? అంటే ఎలిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది b ఏమవుతుందంటే a అయిపోతుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. అర్థమవుతుందా? అంటే విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ ఈ మైనర్ యాక్సెస్ కూడా a అయిపోతుంది. మైనర్ యాక్సెస్, మేజర్ యాక్సెస్ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. సెమీ మేజర్ యాక్సెస్, సెమీ మైనర్ యాక్సెస్ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. దట్ మీన్స్ a ఈజ్ ఈక్వల్ టు b అయిపోతుంది. a ఈజ్ ఈక్వల్ టు b అయితే మనకి లోకస్ మనకి డైరెక్టర్ సర్కిల్ వస్తుందన్నమాట. సో అది లాజిక్. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్
9. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 9.